ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పం. వాళ్ళు గురువులు అట్లా ఉంటారు. ఎన్ని సృష్టులు జరిగినా కూడా గురువు అనేవాడు మళ్ళీ వస్తూ ఉంటాడు, మళ్ళీ మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అది గురు మహిమ. ఆ ప్రకారంగా ఏవం జన్మాదినా భావ్యం వ్యాసేనాపి శుకేన చ శౌనకేన పునర్భావ్యం క్రతునా పులహేన చ అగస్త్యేన పులస్త్య భృగుణాంగిరసాపి చ ఏత ఏవ తథాన్యే చ ఏవం రూపక్రియాస్పదం. అది వ్యాసుడు, శుకుడు, శౌనకుడు, క్రతువు, పులహుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, భృగువు, అంగిరసుడు మొదలైన గొప్ప గొప్ప మహర్షులు కూడా చాలా కాలం పాటు ఉంటారు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. వాళ్ళకి చావు లేదు, అట్లా వెళ్ళిపోయినట్టుగా ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు ఆ రూపంలోనే వచ్చేస్తారు. అందుకనే వ్యాసుల వారు పుట్టంగానే పెరిగిపోయారు అని మనకి భాగవతంలో చెప్పటం. అలా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. వీరు ముక్తి చెందితే గనక, ఇప్పుడు ఈ పాత్ర ముక్తి చెందితే గనక వారి స్థానంలో ఇంకో జీవుడు వస్తాడు. అది అగస్త్య మహర్షిగా ఇంకో ఆయన వస్తారు. కానీ ఆ అగస్త్య తత్వము, ఆ అగస్త్య మహర్షి అనేది మాత్రం అలాగే ఉంటుంది. అలాగే అందరూ మహర్షులు కూడా, ఈ మహర్షులే కాకుండా మిగతా సాధారణ జనం కూడా ఇలా వారి వారి గుణాలతో మళ్ళీ మళ్ళీ పుడుతూ వస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే మనము వస్తామా, మేము వస్తామా అంటే వస్తామంతే. ఎప్పటి వరకు నువ్వు తెలుసుకోవో అప్పటి వరకు వస్తూ ఉంటావు. మళ్ళీ ఇలాగే వస్తానా, ఏమో ఇలాగే రావచ్చు, వేరేగా కూడా రావచ్చు. నువ్వు ఎలా అనుకున్నావో మరి. అది ఏదో ఒక ఫోటో తీస్తే ఎప్పుడో ఒక ఫోటో, పాత ఫోటో బయటపడింది. 80-90 ఏళ్ల క్రితం ఫోటో ఒకటి బయటపడింది. చూస్తే ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ఒకే రకంగా కాదు, ఎత్తు, వాళ్ళ బరువు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. విచిత్రం, ఆశ్చర్యపోయారు. ఒకేలాంటి వ్యక్తులు 7 ఉండటము అదెంత ఆశ్చర్యమో. ఎప్పుడో తీసిన ఫోటోలో ఉండే వ్యక్తి మళ్ళీ ఇలాగే ఉండటం, ఇది ఆశ్చర్యం. అలా కూడా జరగవచ్చు, దీంట్లో ఏమీ వింతలేదు. చిరాత్ భవిష్యంతి మాయేయం వితతాయతః సదృశాచార జన్మానః త ఏవాన్యే చ భూరిషః. సంసార మాయ అనేది చాలా విస్తృతమైనది, చాలా విశాలమైనది. కాబట్టి ఇదంతా జరుగుతోంది. అబ్బో అక్కడ జరగందేముంది, ఇది చాలా విస్తృతంగా ఉంది. ఆ మాయా కారణంగా ఈ గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అతి చిరకాలం ఇదే విధంగా ఇవే ఆచార వ్యవహారాలతో ఉంటారు, మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇది విశేషం, అంతే. అక్కడ ఆ మాయలో కూడా మాయ నుంచి బయటపడటానికి కొన్ని పాత్రలు వచ్చాయి భగవంతుడి నుంచి. అలా వచ్చిన ఆ పాత్రలే మహర్షులు, సిద్ధపురుషులు, సాధువులు, సత్పురుషులు, గురువులు. వీళ్ళందరూ కూడా ఆ మాయ నుంచి బయటపడేయటానికి వచ్చినారు.